జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినోత్సవంగా జరపాలి అని జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు. లేదు, సంక్రాంతి దీపావళి కలగలిపి సెలబ్రేట్ చేసుకోవాలి అని పాలకపక్షం వైపు నుండి విజయోత్సవ పిలుపు. పీడ విరుగుడైన దినోత్సవం అని చెప్పి పాలకపక్షం ప్రజలకు నమ్మించి మోసం చేసినటువంటి సర్కార్ వెన్నుపోటు పొడిశారు అని చెప్పి విపక్షం. సరే, విపక్షం వైపు నుంచి కాసేపు పక్కన పెడదాం. విపక్ష ప్రతిపక్షాలన్న తర్వాత రాజకీయాలే చేస్తారు అని చెప్పి అనుకుందాం ఫర్ నేమ్ సేక్. కాసేపు పాలకపక్షం కోణంలో చెబుదాం. సంక్రాంతి దీపావళి సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పి వాళ్ళు అంటూ ఉన్నారు కదా. ముఖ్యమంత్రి గారు కానీ, చంద్రబాబు సార్ కానీ, లేదా ఉప ముఖ్యమంత్రి గారు కానీ, లేదా షాడో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఎవరైనా సరే ఈ రాష్ట్రంలో ఏ కుటుంబం దగ్గరికైనా వెళ్ళి, బలిసిన వాళ్ళ దగ్గరికి అంటలేను నేను, దోచుకున్న వాళ్ళ దగ్గరికి అంటలేను, సాధారణంగా ఒక పేద మధ్యతరగతి కుటుంబం ఏ కుటుంబ దగ్గరికైనా వెళ్ళి వీళ్ళ సొంత టీవీ ఛానల్ అనే వెంటబెట్టుకొని ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళి, మేము అధికారంలోకి వచ్చినటువంటి ఈ సంవత్సర కాలంలో అదిగో ఈ కుటుంబానికి ఈ మంచి జరిగింది అని చెప్పి లైవ్ చూపించాలి. మేము అధికారం వచ్చిన తర్వాత ఈ కుటుంబానికి ఈ సంక్షేమ పథకం ద్వారా ఈ డబ్బులు ఇచ్చాం, దీని ద్వారా ఈ కుటుంబానికి ఆసరా దొరికింది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అదిగో ఈ కుటుంబానికి ఈ ఉద్యోగాన్ని కల్పించాం, దీని ద్వారా ఈ కుటుంబం బ్రతుకుతూ ఉంది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కుటుంబం ఈ విధమైన ప్రయోజనం పొందింది అని ఆంధ్రప్రదేశ్లోని ఏ కుటుంబం దగ్గరికైనా వెళ్ళి, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చెరో కుటుంబం దగ్గరికైనా వెళ్ళమనండి, ఇద్దరు కలిసి ఒకే కుటుంబం దగ్గరికైనా వెళ్ళమనండి, ఒకటే ఏదైనా ఒక ఇంటి దగ్గరకు పోమనండి, పోయి మా ప్రభుత్వ ఘనత ఇది, ఈ సంవత్సరం రోజుల్లో మేము చేసినటువంటి అద్భుతాలు ఇవి అని చెప్పి ఒక్క కుటుంబానికి ఏం మేలు జరిగింది, ఒక్క కుటుంబానికి ఉద్యోగం మేలు జరిగిందా, ఉపాధి మేలు జరిగిందా, ప్రభుత్వం నుంచి ఆర్థిక ఆసరా దక్కిందా, లేదు ప్రభుత్వం కట్టిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏమైనా ఉంటే వారికి ఏమైనా సీటు దొరికిందా, లేదు ఏ ఒక్క ఇంజనీరింగో ఇంకోటి చదువుకునే పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిందా, లేదు ఒక్కరైనా ఆరోగ్యశ్రీ కింద వెళ్ళైనా కనుక వైద్యం చేయించుకున్నారా, ఏదైనా పర్వాలేదు. లేదు ఒక ప్రభుత్వ పాఠశాల దగ్గరికి వెళ్ళి అదిగో ఈ ప్రభుత్వ పాఠశాలలో మేము ఈ ఫ్యాన్ పెట్టాము, అదిగో మేము ఈ బెంచ్ ఏర్పాటు చేసాము, ఎక్కడైనా ఏ ప్రభుత్వ పాఠశాల దగ్గరికైనా వెళ్ళి ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళి వీళ్ళకి మేము ఈ మేలు చేసాం, మా వల్ల ఈ లబ్ధి వీళ్ళు పొందారు. అసలు వేరే చర్చలు అవసరం లేదు, వేరే మీడియా కూడా వద్దు, వీళ్ళ పత్రికలు వీళ్ళ టీవీ ఛానల్ అన్నీ తీసుకెళ్ళాలి. అప్పుడు దీపావళి సంక్రాంతి కలిపి జరుపుకోవాలా, దసరా రంజాన్ కలిపి జరుపుకోవాలా, బక్రీద్ క్రిస్మస్ కలిపి జరుపుకోవాలా, అన్ని పండుగలు కలిపి జరుపుకుందామా, ఏదో ఒకటి జరుపుకుందాం. అసలు విపక్ష ప్రతిపక్షాన్ని పక్కన పెట్టేయండి, అధికార పక్షం వెళ్ళి అదిగో ఒక్క దగ్గర వీళ్ళకి మేలు జరిగింది, వీళ్ళకి మేలు ఒక్కటి చూపెట్టాలి, ఏ ఒక్క కుటుంబం దగ్గర వెళ్ళి చూపెట్టాలి. సింపుల్. అప్పుడు మరి ఏ పండుగ జరుపుకోవాలో ప్రజలు నిర్ణయించుకుంటారు, పాలకులు చెప్పాలి. ఎంతసేపు ఉన్న జగన్ సైకో, జగన్ 11 వచ్చినాయి, జగన్కి సిగ్గు లేదు, నీకు లజ్జ లేదు, నీ మొహం అట్లుంటుంది, నువ్వు నవ్వుతావు, నువ్వు కూర్చుంటావు, నువ్వు చెయ్యి ఎట్లా అంటావు, నీది ఒక బతుక, నువ్వు పొట్టోడివి, నువ్వు పరదాలు కట్టుకుంటావు, నువ్వు దయ్యాలతో మాట్లాడతావు, నువ్వు ఆత్మలతో మాట్లాడతావు, 10వ తరగతిలో నువ్వు అట్లా చేసావు, ఎట్లా చేసావు, ఎవడికి కావాలి ఇవన్నీ? ఏంటి ఇవంతా? ఎవడికి కావాలి జనానికి ఇవన్నీ? ఒక కుటుంబాన్ని తీసుకెళ్ళి సంవత్సరంలో జరిగిన మేలు చెప్పాలి. రాష్ట్రంలో ఏ కుటుంబమైనా పర్వాలేదు, కుప్పంలో కుటుంబమైనా పర్లే, పిఠాపురంలో కుటుంబమైనా పర్లే, మంగళగిరిలో అయినా పర్లే, కడపలో అయినా పర్లే, విశాఖపట్నంలో అయినా పర్లే, ఆడైనా పర్వాలేదు, ఏదో ఒక దగ్గరికి తీసుకెళ్ళండి. సింపుల్ కదా.